వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనకాల అసలు ఏం జరిగింది? ఇన్ని సీసీటీవీ ఫోటేజ్లు ఇన్ని వచ్చాక కూడా ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ సీసీటీవీ ఫోటేజ్లు రియలా ఫేకా అనేది తెలుసుకుందాం. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఏం రాబోతున్నాయి, అసలు ఏం వచ్చాయి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే డాక్టర్ జోసెఫ్ ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అసలు ప్రవీణ్ గారు ఎలా ఉండేవారు మొదటి నుంచి? అండ్ ఈ యాక్సిడెంట్ ఇవన్నీ మీరు చూసినట్లయితే కనుక, ఈ మరణం చూసినట్లయితే మీకేమనిపిస్తుంది? అండ్ ఈ సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొంచెం అనుమానం వ్యక్తం అవుతున్నాయి అని చెప్పేసి, అందులో కూడా అసలు ప్రవీణా కాదా అని చెప్పేసి కూడా, ఫేక్ ఆర్ రియల్ అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? నేను ప్రొఫెసర్ జోసెఫ్ ప్రకాష్ మూసిగంటి అండి, ఏపీ స్టేట్ క్రిస్టియన్ లీడర్ అండ్ ఆల్సో చైర్మన్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఈ ప్రవీణ్ గారు అంతకుముందు ఎలాగుండేవాళ్ళంటే, నేను ఒక 8 years బ్యాక్ ఆయన్ని కలిశాను కూడాను. సో నాకు తెలిసినంత వరకు, లేకపోతే క్రిస్టియన్ సమాజం నమ్ముతున్నంత వరకు, ఆయన బోధలు అవన్నీ చూస్తే కనుక హీఈస్ వెరీ జెన్యూన్ మ్యాన్. ఆయన మంచి క్రిస్టియన్ వక్త, మంచి క్రిస్టియన్ ఇంటలెక్చువల్. అతను చాలా గ్రంథాలు చదివి మంచి హెల్తీ డిబేట్స్ చేసేవాడు. సో ఈ హెల్తీ డిబేట్స్ వల్ల ఈ డిబేట్స్లో కొంచెం ఆ డిస్కషన్లో కొంతమంది వ్యక్తిగతంగా ఆయన దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆయన డిబేట్లు దాన్ని బట్టి, సో దాన్ని బట్టి ఎక్కువ థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి ఆయనకి. అందుకనే ఈ ప్రయాణంలో కూడా ఈ సీసీ ఫుటేజ్లో ఉన్నది ఆయన కాదని కొంతమంది సో అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది క్రైస్తవ సమాజం. దాని గురించే ఫస్ట్ పోలీసు వాళ్ళు చూసినట్టే ఇది యాక్సిడెంట్ అని అనుకున్నారు, యాక్సిడెంట్ కేసుగానే నమోదు చేసుకున్నారు. కానీ క్రైస్తవ సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి, నారా లోకేష్ గారు, తర్వాత హోమ్ మినిస్టర్, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ స్పందించి 5 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, ఓకే పోలీసు వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పారు, అయినా మీకు అనుమానం ఉంది కనుక 5 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి మొత్తం హైదరాబాద్లో ఆయన బయలుదేరాడు రాజమండ్రి రావడానికని. సో ఈ మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్లు అన్నీ పరిశీలించి, తర్వాత ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు, అది కూడా పోస్ట్ మార్టంలో కూడా నార్మల్గా ఒక డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తారట, కానీ 5 సీనియర్ డాక్టర్లు, ఎంతమంది సీనియర్ డాక్టర్లు, గ్రూప్ ఆఫ్ సీనియర్ డాక్టర్స్తో, అలాగే క్రిస్టియన్ సమాజాన్ని నుంచి కూడా కొంతమంది క్రిస్టియన్ డాక్టర్స్ని అలౌ చేసి, పంచనామాకు కూడా కొంచెం క్రిస్టియన్ లీడర్స్ని కూడా అలౌ చేసి, వారి సమక్షంలో లైవ్ వీడియోలో అది పోస్ట్ మార్టం చేశారా. రిపోర్ట్ ఇంకా రావాలి, ఈరోజు రేపో పోలీసు వాళ్ళు కూడా ఆ రిపోర్టు తెస్తారు. సో క్రైస్తవ సమాజం నమ్ముతున్నంత వరకు నాకు కూడా పర్సనల్గా ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకి తాగుడు అలవాటు లేదు, లేకపోతే ఆయన అంత ఒకవేళ తాగుడు అలవాటు ఉన్నదని అనుమానించినా, ఒకవేళ అంత రోడ్డు మీద తాక్కుంటా వెళ్తాడని క్రైస్తవ సమాజం అనుకోవట్లేదు. నేను కూడా 99% అనుకోవట్లేదు. 1% మేబీ మారిపోవచ్చేమో. నేను దేవుణ్ణి కాదు కనుక ఆయన పర్సనల్ లైఫ్, ఎవరిలో పర్సనల్ లైఫ్ ఇంకొకరికి తెలియదు, ఇంట్లో వాళ్ళ భార్యకు కూడా తెలీదు పర్సనల్ లైఫ్. కొంతమంది రహస్య జీవితం జీవిస్తుంటారు. 1% మేబీ నాకు డౌట్, అది కూడా డౌట్, 1% డౌట్. ఈవెన్ సైన్స్ కెనాట్ ప్రూవ్, ఓన్లీ గాడ్ కెన్ ప్రూవ్. గాడ్, దేవుడు ఒకడే అది చూడగలడు. ఈవెన్ సైన్స్ కూడా 99% వరకే అది ఎగ్జాక్ట్గా ఇస్తుంది. ఇక్కడ ఏ ఫ్యామిలీలో అయినా కానీ గొడవలు అనేటివి సహజం. అంటే అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, సో భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, సో ఇలా గొడవలు అనేటివి సహజం. సో పాస్టర్ ప్రవీణ్ గారు మాకన్నా ఎక్కువ మీకు వ్యక్తిగతంగా కానివ్వండి, మీరు ఎక్కువ కలుస్తారు కాబట్టి, మీకు వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి మీకు ఎక్కువ తెలుసు కాబట్టి, సో వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఇలాంటివి ఉన్నాయా? ఉంటే ఈ డిప్రెషన్లో ఏమైనా తాగాడా? సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ మీకు తెలిసినంత? సో నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీస్లో అయితే ఎటువంటి గొడవలు లేవు, హ్యాపీ ఫ్యామిలీ. ఆయనే చెప్పాడు, ఆయన మెసేజ్లో, రీసెంట్ మెసేజ్లో కూడా చెప్పాడు, నేను లక్కీ, నాకు ఒక మంచి భార్య దొరికింది, ఆమె అన్ని విధాలా నాకు సపోర్ట్గా ఉంటుంది. మేము ఒక 14 మంది పిల్లలను పెంచాము, ఆయనకి 2 ఆడపిల్లలు, ఇంకో 2 ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు, ఇంకో కొంతమంది ఆర్ఫన్స్ని కూడా చదివించారు, అందరు ఆడపిల్లల్ని.
తర్వాత ఆయనకు ఒక కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళ మిస్సెస్ కూడా చూసుకుంటుంది. వాళ్ళకి ఎటువంటి కుటుంబ తగాదాలు లేవు. వాళ్ళ మదరు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు. సో వాళ్ళకి ఆయన చూస్తే కూడా డిప్రెషన్ పర్సన్ లాగా కనిపించడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఈ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మనకి ఎప్పుడైనా సమస్య, ఇప్పుడు మనిషి అన్న తర్వాత కష్టాలు వస్తాయి. మాకు ఏంటంటే జీసస్ మీద వేసుకునే ఇది మన బాధలన్నీ ఆయనకి చెప్పుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. సో అది మాకొక స్ట్రెంగ్త్ అనమాట. నిజానికి మాకు క్రిస్టియానిటీలో ఏంటంటే మాకు ఆ దేవుడి మీద వేసుకుంటాం. దేవుడే చెప్పాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ పనుల భారము యెహోవా మీద నించుము, ఆయన నీ కార్యం సఫలం చేస్తాడు అని చాలా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి మాకు. దేని గురించి చింతించొద్దు, దేని గురించి బాధపడద్దు, దేని గురించి చింతించుకుడు కానీ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయడం, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలిండును అని ఇలాంటి వాక్యాలు ఉన్నాయి మాకు. సో మా హృదయానికి మా తలంపులకి కాబట్టి ఆయన డిప్రెషన్ పర్సన్ కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన అంత డిప్రెషన్కి లోనే తాగుతూ వెళుతూ ఆత్మహత్య చేసుకోవాల్సిన ఇది లేదు. ఆయన ఎప్పుడు అలా కనిపించలేదు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతా సంతోషంగా ఆయన మెసేజ్లు ఇచ్చేవాడు. కాబట్టి అది లేదు సార్. ఇప్పుడు ఏవైతే సీసీ ఫోటేజ్ విజువల్స్ చాలా బయటకు వస్తున్నాయి, మనకి రోజు రోజుకి ఒకటి ఇట్లా చాలా అయితే బయటకు వస్తున్నాయి. ఈ విజువల్స్లో ప్రవీణ్ గారిని చూస్తే మీకు ఏమనిపించింది? అంటే అసలు ప్రవీణ్ గారే అనిపించిందా? సో ఒకవేళ ప్రవీణ్ గారు అనుకున్నప్పటికీ అసలు ఏమనిపించింది మీకు ఇందులో? ఇప్పుడు మా క్రైస్తవ సమాజం కానీ నేను కానీ పర్సనల్గా కానీ ఆయన చాలా ఇష్టపడతాం మేము. ఎందుకంటే మా పక్షాన ఒక వాయిస్గా ఉన్నాడు, ఒక ఇంటలెక్చువల్ పర్సన్ అని చాలా ఇష్టపడతాం మేము. కాబట్టి మాకేమనిపిస్తుందంటే క్రైస్తవ సమాజానికి కానీ నాకు కానీ ఆయన అంటే మేము ఇష్టపడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడితే అతను ఏంటమ్మా ఇంత నల్లగా ఉన్నాడు, ఏంటమ్మా ఇంత పుట్టుగా ఉన్నాడు అన్నా కానీ ఏమంటుంది అమ్మాయి, మనసు తెలనా, మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు అనో ఇలా పాజిటివ్గా థింక్ చేస్తుంది కాబట్టి పాజిటివ్గానే మాట్లాడుతుంది. మేము కూడా ఆయన చాలా ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన పాజిటివ్గానే చూస్తాం. నెగిటివ్ అసలు మేము చూడలేము ఆయన్ని. అసలు అంటే మాకు కొంచెం అన్న డౌట్ ఉంటే అలా చూస్తాం. మాకు ఆ డౌట్ లేదు కాబట్టి ఒకవేళ క్రైస్తవ సమాజం అనేది ఏంటంటే ఆయన్ని ఎక్కడో కిడ్నాప్ చేసేసి ఆయన డ్రెస్సు వేరే వాళ్ళు వేసుకుని, అందుకే ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడ హెల్మెట్ తీయట్లేదు, మాస్క్ తీయట్లేదు, అందుకే ఆయన వేరే అతను కొన్నిసార్లు కాళ్ళ కిందకు ఆనుస్తున్నాడు కాబట్టి ఆయన షోల్డర్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి మాకు అని క్రైస్తవ సమాజం అభిప్రాయపడుతుంది. ఒకవేళ ఆయనే అయినా ఇంకేం డౌట్ అంటే సో ఆయనకి ఏదో స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేశారు, ఆయనకి మందు తాగిచ్చారు బలవంతంగా. ఆ స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఏంటంటే మెల్లమెల్లగా ఎక్కువైపోతారు, చివరికి పడిపోతారు. సో అలా చేశారేమో అని ఆ స్లో పాయిజన్ ఇంజెక్షన్, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయంట, కొన్ని పాయిజన్స్ ఉంటాయంట, అవి ఏంటంటే అవి పోస్ట్ మార్టంలో కూడా డిటెక్ట్ అవ్వట ఎవరో అన్నారు. కాబట్టి ఈ రకరకాల డౌట్లు. ఇప్పుడు ఆయన ఒక CEO, ఒక కంపెనీకి చైర్మన్, ఆయన ఒక ప్రొఫెషనల్ మంచిగా చదువుకున్న వ్యక్తి. ఆయన రోడ్డు మీద తాగాల్సిన పరిస్థితి లేదు, రోడ్డు మీద పడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన ఎవరికన్నా ఫోన్ చేస్తే ఆయన నెట్వర్క్ అంతా ఉంది, ఎవరో ఒకళ్ళు వస్తారు. కానీ ఎందుకు అలా చేశాడు? ఒకవేళ ఆయన లాగా ఆయన డ్రెస్ వేసుకుని వెళ్ళాడా వేరే వ్యక్తి? కొన్నిసార్లు ఈ హెల్మెట్కి పక్కన లోగో లేదంటున్నారు. సో లేకపోతే ఆయనే అలాగా భయపెట్టి నువ్వు వెళ్ళు ఇలాగన్నారా? లేకపోతే స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తే ఆయనకి ఇంక మైండ్ పనిచేయదు, కాల్ చేయాలని కూడా అనిపించదు ఇంకా వాటి వల్ల. మీరన్నట్లే స్లో పాయిజన్ ఇవి ఇచ్చారనుకుందాము ప్రవీణ్ గారికి, మరి ఇంకెవరి మీదైనా ఇలా అనుమానాలు ఉన్నాయా మీకు? అంటే ఇల్లు చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఎవరి మీదైనా మీకు అనుమానం వ్యక్తం అవుతుందా? అనుమానం అంటే ఇప్పుడు అదేనండి, ఆయన హెల్త్ డిబేట్ చేసేవాడు, దాంట్లో ఒక ముస్లిం కమ్యూనిటీతో కూడా డిబేట్ చేశాడు. హెల్త్ డిబేట్, స్త్రీల పాత్ర ఇన్ని ముస్లిం సమాజం, స్త్రీల పాత్ర ఇన్ని హిందూ సమాజం, స్త్రీల పాత్ర ఇన్ని క్రిస్టియన్ సమాజం, అలా చేసేవాడు అనమాట. సో వాళ్ళు కొంతమంది థ్రెటనింగ్ చేశారు ఈయన్ని. అప్పుడు పాపం ముస్లిం కమ్యూనిటీకి కూడా ఆయన సారీ చెప్పాడు. నేను ఇస్లాం సమాజం అనే చోట మహమ్మద్ ప్రవక్త అన్నాను, సారీ అని, అంత దీనుడు. సో అలాగే హిందూ కమ్యూనిటీతో కూడా డిబేట్లు చేశాడు. మరి వీళ్ళు ఏమన్నా చేశారా అని అనుమానం, అంతేగాని ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. మరి నేను కూడా 99% ఆయన అలా చేస్తాడని అనుకోవట్లేదు. కానీ 1% ఏమో, నేను దేవుణ్ణి కాదు కనుక, ఆయన హార్ట్ కండిషన్ నేను చూడలేను కనుక 1% మేబీ తాగాడేమో, 1% మేబీ నిజంగానే యాక్సిడెంట్ అయిందేమో, 1%
మేబీ అలా జరిగిందేమో అని అది కూడా డౌటే నా ఉద్దేశంలో. సో ప్రవీణ్ గారికి కారు ఉన్నప్పటికీ కూడా ఎందుకు బైక్ మీద ట్రావెల్ చేయాల్సి వచ్చింది? అండ్ ప్రవీణ్ గారు ఎందుకు బైకే ప్రిఫర్ చేశారు? బైక్ ఎందుకు వేసుకెళ్ళాడంటే అక్కడ రాజమండ్రిలో కూడా ఆయన కొన్ని రిమోట్ విలేజెస్ కూడా వెళ్తాడు. సో అక్కడ తిరగడానికి బాగుంటుందని ఆ బండి అక్కడే పెట్టేసుకుందామని తీసుకెళ్తున్నాడని అన్నారు. సో అందుకని బండి మీద వెళ్తున్నాడు. నార్మల్గా కూడా ఆయన మెసేజ్లోనే చెప్పాడు, నేను ఒక్కడే వెళ్ళిపోతాను, కారులో అయినా లేకపోతే బండి అయినా నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాను, నేను చాలా సింపుల్ పర్సన్ని, నాకు వెనకాల ముందు 2-3 అలాగ ఉండక్కర్లేదు, నేను సింపుల్ పర్సన్ అని ఆయనే చెప్పాడు. సో అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కామ్గానే ఉంటున్నారు ఈ విషయంలో. సో దీన్ని ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, చట్టం తన పని తాను చేసుకపోతుంది అని చెప్పేసి అంటే వాళ్ళు మాత్రం కామ్గానే ఉంటున్నారు. ఇంకా దీన్ని పోరాడతలేరు, దీని వెనకాల నిజాలు ఏంటి అనేది గట్టిగా అడగడం లేదు. అంటే ఎందుకు అనుకోవచ్చు ఇలా కామ్గా ఉండడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు షాక్లో ఉన్నారండి, నిజానికి చాలా షాక్లో ఉన్నారు. ఈ మధ్యలో ఈ వీడియోలు మందు తాగుతున్నట్టు ఈ వీడియోలు వచ్చి నిన్న ఎప్పుడు మొన్న వాళ్ళ మిస్సెస్ వాయిస్ ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు మా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏంటంటే ఎక్కువ ఇది చేయరు, అసలు గవర్నమెంట్కి కూడా చెప్పరు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ చేయరు. మేము దేవుడికి ప్రార్థన చేసుకుందాం, దేవుడు చూసుకుంటాడులే, న్యాయం దేవుడు చూసుకుంటాడులే అని ఎక్కువ ఇలా కక్ష పెట్టుకోవడం కానీ లేకపోతే పగ పెట్టుకోవడం కానీ వాళ్ళని శిక్షించాలని కానీ ఇలాగేమీ అనుకోరు, క్షమించేస్తారు. సో నేనేమంటానంటే అది కూడా తప్పే. మనం ప్రభుత్వం దృష్టికి కొన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే ఇలాంటి వాళ్ళు ఇలాగే చేస్తుంటారు. కాబట్టి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కొన్ని. అది కూడా దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్. ఇప్పుడు మనం తీసుకెళ్ళాం, 10 రోజులుగా చాలా ధర్నాలు చేశారు, లేకపోతే ధర్నాలు కాదు, వీళ్ళు పీస్ ర్యాలీలు చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు, క్రిస్టియన్స్ బస్సులు కాల్చరు, ఇలాంటివి ఏం చేయరు, పీస్ ర్యాలీలు చేశారు. సో దీని మీద కేఏపాల్ గారు కూడా చాలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో కేఏపాల్ గారి గురించి మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు కొంతమంది తమను తాము ఎగ్జిబిట్ చేసుకోవడానికి లేకపోతే తమ ఐడెంటిఫికేషన్ ఉనికిని చాటుకోవడానికి కొంతమంది స్పందిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అయిపోయారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ ఏమో వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు చేస్తున్నాయి. కాబట్టి ప్రజలు, క్రైస్తవులు విఘ్నత కలిగి ఎవరు ఎలాగ మాట్లాడుతున్నారో పరిశీలన చేసి వాళ్ళు తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటన్నారు మీరు? కేఏపాల్ గారు చాలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. అంటే కేఏపాల్ గారు వదిలేండి, వాళ్ళ వ్యాఖ్యలు ఆయన చూస్తున్నాం, ప్రతిదానికి ఆయన స్పందిస్తుంటారు. సో అందరి గురించి జనరల్గా చెప్పాను. వాళ్ళ మిస్సెస్ ఎందుకు ఎక్కువ మాట్లాడలేదు అన్నాను కదా. సో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు ఎక్కువ. ఆమె క్షమించేశానని చెప్పింది. ఆ తర్వాత ఆమె నేను గవర్నమెంట్ని నమ్ముతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ని నమ్ముతున్నాను, వాళ్ళు ఇస్తారు రిపోర్టు, మనం ఆగుదాం, అప్పటి వరకు ఆగుదాం, అన్నెసరీగా మనం వ్యాఖ్యలు చేయొద్దు అని ఆమె ఇచ్చింది. సో మేమేమి ఇప్పుడు నేను కూడా క్రైస్తవ సమాజానికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు చేసాం మనం, అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది, ప్రభుత్వం కూడా స్పందించింది. ఒకవేళ మనం ఇప్పుడు కొంతమంది చట్టానికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ దొరకకుండా కొన్ని పనులు చేస్తుంటారు, మనం చూస్తున్నాం. ఒకవేళ నిజంగానే మనకు వ్యతిరేకంగా ఈ రిపోర్ట్ వచ్చి, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఈ రిపోర్ట్ వచ్చి వాళ్ళ చట్టానికి దొరకకుండా చేస్తే దేవుడి దగ్గర మాత్రం పట్టబడతారండి. కాబట్టి మా విశ్వాసం అది, మేము పరలోకం, మా దేవుడు మీద నమ్మకం. కాబట్టి నేను కూడా క్రైస్తవ సమాజానికి ఏమిస్తున్నాను, ఇది ఇంకెక్కువ లాక్కుండా మనం ఎక్కువ ఎవరి మీద వ్యాఖ్యలు చేయకుండా ఇప్పుడు వరకు చేసాం, మనం చేయగలిగింది చేసాం, ఇప్పుడు మనం దేవుడికి అప్పగించాలి. అంతేగాని ఐక్యం అవుదాం. ఆయన పాపం చనిపోయి కూడా ఐక్యం చేస్తున్నాడు. ఐక్యంగా ఒక మీటింగ్, ఏదో బిగ్ మీటింగ్, ఇప్పుడు కొంతమంది రాజమండ్రిలో క్రైస్తవ నాయకులు రేపు 10th ఇప్పుడు ఒక మీటింగ్, సంస్మరణ సభ పెట్టుకోవాలనుకున్నా, అలాగా ఒక మీటింగ్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీటింగ్ పెట్టుకుని అక్కడి నుంచి దాంతో ఆపేసి వాళ్ళు ఐక్యంగా ఉండి వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేయాలని నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారి ఇప్పుడు ఏదైతే సీసీ ఫోటేజ్ ఉందో ఒక దగ్గర 3 గంటలు కూర్చున్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 గంటల ఫోటేజ్ని మాత్రం ఇంకా హోల్లోనే ఉంచారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఆ 3 గంటల్లో? అదే ఇప్పుడు సీసీ ఫుటేజ్లు కూడా అక్కడ వెళ్ళేదే ఉంది, కానీ ఆ మొహం కూడా క్లారిటీగా లేదు కదా. దూరం నుంచి మనకి సీసీ ఫుటేజ్లో అంత క్లారిటీగా ఉండదు. వీళ్ళు కొంచెం మ్యాక్సిమైజ్ చేసి దాన్ని టెక్నిక్స్ ఉపయోగించి
టెక్నాలజీ ఉపయోగించి చేసి చూపించాలి. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో లేకపోతే ఒక రోజు ముందు నుంచే ఇప్పుడు ఏమనుమానిస్తున్నారంటే కొంతమంది ఇంటి దగ్గర కిడ్నాప్ చేశారంటున్నారు. ఒకవేళ ఒక రోజు ముందు నుంచి 22వ తారీఖు నుంచో 23వ తారీఖు నుంచే ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, లేకపోతే ఆయనకి ఏమేమి కాల్స్ వచ్చాయి, లేకపోతే ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లు, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లు ఇవన్నీ చూస్తూ ఆ తర్వాత ఆ మధ్యలో ఇప్పుడు చనిపోయిన దగ్గర కూడా అక్కడ ఆ దుమ్మురేగింది వరకే చూపిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఒక 2 hours 3 hours చూపిస్తే వాళ్ళకి ఏమన్నా అక్కడ పడేసి లేకపోతే ఎవరన్నా తర్వాత దాన్ని మేకప్ చేశారా, ఆ బండిని ఆయన మీద వేసేటట్టు చేశారా, అది తెలుస్తుంది కదా ఎవరు వెళ్ళారు వచ్చారు అనేది తెలుస్తుంది. సో ఆ సీసీ ఫుటేజ్లు కూడా ఆ చనిపోయి ఆ 14:11:40 తర్వాత ఉదయం వరకు 7 గంటల వరకు ఎవరు వెళ్ళారు, ఎవరు చూశారు, అక్కడ సిగ్నల్స్ ఏమున్నాయి, ఎవరెవరు ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఆ తర్వాత ఇది మొత్తం ఫుల్ వీడియో. ఇప్పుడు మీరు విజయవాడలో అంటున్నారు, ఆ విజయవాడలో ఉన్న ఫుల్ వీడియో కూడా ఇలాంటివి రిలీజ్ చేస్తారేమో మరి. ఇప్పుడు రిపోర్ట్లో పోలీసు వాళ్ళ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారు. సో అవన్నీ చూస్తే మేబీ కొంతవరకు నమ్మచ్చు. కానీ మా క్రైస్తవ సమాజం ఏమంటే ఆయన్ని అప్పుడు ఇది ఒక హత్యే వాళ్ళు అంటే కొన్ని డౌట్లు ఎక్కువైపోతున్నాయి. ఆయన అలాగ తాగడు, అలాగా పడిపోడు, ఒకవేళ పడిపోతే ఎక్కడైనా ఫోన్ చేస్తాడు కాబట్టి ఇదేదో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసారనో, లేకపోతే అది రిపోర్ట్లో రాలేదనో, లేకపోతే ఏదో ప్రెజర్స్ అనో వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మాకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి డైలీ. ప్రతి నిమిషం మనకు ఏదో ఒక అప్డేట్ వస్తుంది. మాకు తెలియకుండా అంటే మీకు న్యూస్కి తెలియకుండా మీకు పర్సనల్గా ఇంకేమైనా అప్డేట్స్ వచ్చాయా? యాజ్ ఏ పోస్ట్ మార్టం కానివ్వండి, అండ్ ఇంకా సీసీ ఫోటేజెస్ కానివ్వండి, కాల్ లిస్ట్ కానివ్వండి, ఇలా ఏమైనా చిన్న అప్డేట్ ఇచ్చిందా ఫ్యామిలీ నుంచి కానివ్వండి? ఇలా ఏమైనా ఫ్యామిలీ నుంచి వాళ్ళ పాపం వాళ్ళ షాక్లో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఆ కొంతమంది అంటున్నారు ఎందుకు ఆమె మాట్లాడితే ఒక ప్రాబ్లము, మాట్లాడకపోతే ఇంకో ప్రాబ్లం. మాట్లాడలేదని నిజంగా తాగుడు అలవాటు ఉందేమో ఈయనకి అని కొంతమంది స్పెక్యులేట్ చేస్తున్నారు. సో ఆమె షాక్లో ఉంది, ఆమె దేవుడికి వదిలేసింది. ఎవరేమనుకున్నా ఒకటంటే ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. అలా ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఆమె దేవుడికి వదిలేసింది, దేవుడు మనకు మెయిన్ అని ఆమె అందుకే ఎక్కువ మాట్లాడలేదు ఆమె. ఆ తర్వాత ఈ పర్సనల్గా అంటే మా డాక్టర్స్ చెప్పింది ఆ దెబ్బలు బట్టి, ఆ పేదం పగిలిపోవడాన్ని బట్టి, ఒక్క చోట తగలడం బట్టి, ఇంకెక్కడ దెబ్బలు లేకపోవడాన్ని బట్టి ఇది కంపల్సరీ హత్యే అని 99% క్రైస్తవ సమాజం విశ్వసిస్తుంది. ఇది హత్య చేశారు అని విశ్వసిస్తుంది. డాక్టర్లు కానీ, మా డాక్టర్లు కానీ, లేకపోతే లాయర్లు కానీ, చూసిన వాళ్ళు కానీ ఎవరు చెప్పినా, ఈవెన్ ఇప్పుడు ఈ మధ్యన ఈ తాగుడు వీడియో వచ్చింది కానీ అంతకుముందు హిందువులు కూడా ఆయన గురించి మంచిగా మాట్లాడారు. అంటే మీరు డాక్టర్ కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది ఏంటంటే ఈ పోస్ట్ మార్టం అసలు ఈ రిపోర్ట్స్ అనేది దాదాపు రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎందుకని ఇది ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నారు? అంటే నేను మెడికల్ డాక్టర్ కాదండి, నేను పిహెచ్డి హోల్డర్, ప్రొఫెసర్ నేను. ఎందుకంటే ఇది సీఎం కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సీఎం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా అన్ని డిపార్ట్మెంట్లకి పంపించి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా పంపించి మేము సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము, అందుకే కొంచెం డిలే అవుతుందని పోలీస్ డిపార్ట్మెంట్లు చెప్తున్నాయి. అందుకు డిలే అవుతుందని చెప్తున్నారు. సో మంచిదే, పోనీ డిలే అయినా సమగ్రంగా నిష్పక్షపాతంగా చేస్తే 1-2 రోజులు డిలే అయినా పర్వాలేదు. వాళ్ళు మంచి రిపోర్ట్ ఇస్తేను నిజాలు తెలిస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.